సో ఈ కుర్దిష్ ఫైటర్లని ఇప్పుడు అమెరికా మోటివేట్ చేస్తుంది, సివిల్ వార్ చేసే ప్రయత్నం చేస్తుంది అమెరికా. సో అమెరికా సాఫ్టెస్ట్ వే చూసుకుంటుంది ఏది అని అంటే ఈ కుర్దిష్ ఫైటర్లని ఇరాన్ మీదకి ఉసుగొలుపుతుంది. ఎందుకంటే వీళ్ళకు జాతీయ దుష్మని ఉన్నది వెనకటికి. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సీసీ కెమెరాలు కూడా వీళ్ళు హ్యాక్ చేసి కూర్చున్నారు అని అంటే ఇజ్రాయిల్ ఎంత తెలుసో వీళ్ళకు ఇరాన్ కూడా అంతే తెలుసు. ఇప్పుడు వీళ్ళకు అమెరికాకు ఇజ్రాయెల్కి కావాల్సింది ఏంది? ఈ కమీనీ సర్కార్ ఏదైతే ఉందో ఈ కమీనీ సర్కార్ని జరిపేయాలన్నది ఇలా ఆలోచన. 25 నుంచి 30 మిలియన్ మంది ఈ టర్కీ, ఇరాక్, ఇరాన్, సిరియా బార్డర్ల దగ్గర ఆ ఏరియాలలో ఈ కుర్దిష్ ఫైటర్లు బతుకుతున్నారట. ఖచ్చితంగా పాకిస్తాన్ ఏమన్నా ఇస్తే ఈడు మళ్ళా ప్రాబ్లం అవుతాడని చెప్పి పాకిస్తాన్ని ఫస్ట్ కొడతారు. ఇజ్రాయెల్ పేరు చూసినా, ఇజ్రాయెల్ జెండా చూసినా ఇలా కూర్చోబడుతుంది ప్యాంట్లలో. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. అమెరికా ఏం చేస్తుందనంటే రష్యాతో డైరెక్ట్గా కొట్లాడిందా? వెనకటికి కూడా కొట్లాడలే. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లను లేపి రష్యాకు చెక్ పెట్టింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అమెరికా అని అంటే సిఐఏ ఒక ఆట మొదలెట్టింది కూడా. కుర్దిష్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో లాంగ్ ఎగో నుంచో ఈ ఇరానియన్ ఇస్లామిక్ ఏదైతే రెజిమ్ ఉన్నదో దీనికి వాళ్ళు ఖిలాఫ్ ఉన్నారు. సో ఈ కుర్దిష్ ఫైటర్లని ఇప్పుడు అమెరికా మోటివేట్ చేస్తుంది. ఈ ఫైటర్లకు అమ్యునేషన్ సప్లై చేస్తుంది. ఈ ఫైటర్లను సీదా అక్కడ తీసుకుపోయి ఒక సివిల్ వార్ చేసే ప్రయత్నం చేస్తుంది అమెరికా. సివిల్ వార్ అంటే ఇప్పుడు రెజిమ్ చేంజ్ కావాలనంటే నువ్వు ఎయిర్ ఫోర్స్తో రెజిమ్ చేంజ్ చేయలేవు. మనం ఫస్ట్ డే కూడా మాట్లాడుకున్నాం. రెజిమ్ చేంజ్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఫీల్డ్లకు పోవాల్సిందే. ఫీల్డ్లకు ఇప్పుడు ఇరాక్ పోయినరు, సద్దాం హుసేన్ని క్యాప్చర్ చేసిరు, గుజ్జుకొచ్చిరు, గడాఫీని చంపినరు, తర్వాత రెజిమ్ చేంజ్ చేసిరు. మీకు అర్థమవుతుంది కదా. సో గ్రౌండ్కు పోవాలి. ఇప్పుడు మధురో ఆడ పోయినరు, మధురోని లేపుకొచ్చిరు, వెనజులా ప్రెసిడెంట్ని రెజిమ్ చేంజ్ దగ్గర మాట్లాడుతున్నారు. అది వేరే విషయం, అక్కడ ఏం జరుగుతుందని అనేది. సో ఈ రెజిమ్ చేంజ్ జరగాలంటే ఫీల్డ్ ఆపరేషన్ జరగాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా మనం తీసుకుంటే షేక్ హసీనాని ఫీల్డ్ ఆపరేషన్ చేసిరు, జెన్జీ ఆర్ యూనిస్ టీము, మిలిటరీ కు ఎక్సెట్రా. ఈ ఫీల్డ్ ఆపరేషన్ జరిగితేనే నీకు రెజిమ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అమెరికా ఆర్ ఇజ్రాయిల్ ఈ పాత్ర పోషిస్తుందా ఇరాన్లో అని అంటే కాదు. సరే పైసలు ఇస్తున్నాం కదా పాకిస్తాన్లో, నువ్వు పోయి ఇరాన్లో ఆపరేషన్ చేయరానంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ మొత్తం పాకిస్తాన్కి అగెయిన్స్ట్ అవుతుంది. సో అమెరికా సాఫ్టెస్ట్ వే చూసుకుంటుంది ఏది అని అంటే ఈ కుర్దిష్ ఫైటర్లని ఇరాన్ మీదకి ఉసుగొలుపుతుంది. ఎందుకంటే వీళ్ళకు జాతీయ దుష్మని ఉన్నది వెనకటికి. ఆల్రెడీ ట్రంప్ ముస్తఫా హిజ్రీ ఎవరైతే డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్తాన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వీళ్ళతోని సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు మన ట్రంప్. కుర్దిష్ ఆర్మ్డ్ గ్రూపులు కూడా కొన్ని వేల సంఖ్యలో ఉన్న ఫైటర్లు ఇరాక్, ఇరాన్ బార్డర్ దగ్గర ఆల్రెడీ పొజిషన్ అయిపోయారు. అంటే ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్కి ఇప్పుడు ఇంటెల్ ఇజ్రాయెల్ ఇస్తుంది. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సీసీ కెమెరాలు కూడా వీళ్ళు హ్యాక్ చేసి కూర్చున్నారు అని అంటే ఇజ్రాయిల్ ఎంత తెలుసో వీళ్ళకు ఇరాన్ కూడా అంతే తెలుసు ఇప్పుడు వీళ్ళకు. సో ఇంటెల్ ఇస్తారు. ఈ కుర్దిష్ ఫైటర్లకు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఈడ కొట్టు, ఈడు ఉన్నాడు అని అంటే ఆడు పోతాడు, ఆడ కొట్టేసి వస్తాడు. ఈ ఇంటెలిజెన్స్ ఇరాన్కు ఉందా? లేదు. సో మళ్ళీ ఇరాన్ ఇది సస్టైన్ చేయగలుగుతుందా? మీరు మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. అమెరికా వాడు ఇప్పుడు పైసలు ఖర్చు పెడతాడా? పెట్టాడు. ఆబ్వియస్గానికి ప్రెషర్ ఉంటుంది. ఇరాన్ ఇదే అంటారు కదా, గెలుక్కురుడు అంటారు. ఆడు కమినీ ఉన్నప్పుడు సుమారు 30 డ్రోన్లు ఈ కుర్దిష్ పొజిషన్స్ ఎవరెవరైతే ఉండే చూడు వెనకటికి బార్డర్లో, ఇరాన్ ఇరాక్ బార్డర్లలో ఈ కుర్దిష్ పొజిషన్ మీదకి 30 డ్రోన్లు పంపిండి వెనకటికి కమీన్. ఇజ్రాయిలీ ఫోర్సెస్ కూడా ఇప్పుడు ఈ ఇరానియన్ మిలిటరీ ఏదైతే కుర్దిష్ ఉంది చూడు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇరాక్ దగ్గర. సో ఈ కుర్దిష్ ఫైటర్స్ ఖచ్చితంగా ఇరాన్ లోపలికి వస్తే రెజిమ్ చేంజ్ అవుతుందా కాదా? జర డాట్స్ కనెక్ట్ చేసి ఒకసారి మీరు కూడా విశ్లేషణ చేసి మీకు కమెంట్ రూపంలో చెప్తారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఎప్పుడైతే ఫిబ్రవరి 22కి అంటే యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసే కంటే ముందు ఇరానియన్ కుర్దిష్ అపోజిషన్ పార్టీస్ ఏం చేసినాయి అని అంటే తెహరాన్కి అగెయిన్స్ట్గా, ఇరాన్కి అగెయిన్స్ట్గా కొన్ని స్లోగన్స్ ఇచ్చినాయి, కొన్ని మాటలు మాట్లాడినాయి, కొన్ని రాజకీయ అడుగులు కూడా వేసినాయి. సో ఇప్పుడు ఈ కుర్దిష్ ఫైటర్స్ ఏ రకంగా పోతారో మనం అందరం చూడాలి. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్న ఒక బ్లాగర్ చూస్తున్నా, మళ్ళీ ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు. వాళ్ళు ఏమని అన్నారంటే ఎప్పుడైతే కమీనీని లేపేసిరు చూడు ఇజ్రాయెల్ ఇంకా అమెరికా, అక్కడ పిజ్జా ఆర్డర్లు బాగా వచ్చినాయట.
పిజ్జా ఆర్డర్లు బాగా స్పైక్ అయినాయట. మళ్ళీ ఇక ఎందుకైనా ఏమైనా దాని మీద డీటెయిల్గా మనం తర్వాత పోదాం. సో ఈ కుర్దిష్ ఫైటర్లని వీళ్ళు ఇక స్టార్ట్ చేస్తారు. మెయిన్ కామన్ గోల్ ఏముంటుంది అని అంటే రెజిమ్ చేంజ్. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ని అంటే ఇప్పుడు అమెరికాకు ఇజ్రాయెల్కి కావాల్సింది ఏంది, ఈ కమీనీ సర్కార్ ఏదైతే ఉందో ఈ కమీనే సర్కార్ని జరిపేయాలన్నది ఇలా ఆలోచన. ఇది కమీనే సర్కార్ అని వాళ్ళు అంటారు. కుర్దిష్ ఫైటర్లకు కూడా ఏంది, ఖచ్చితంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనేది మా గోల్ కాదు, మా లక్ష్యం కాదు, మా సంకల్పం కాదు, వీళ్ళని బద్దలు వలగొట్టాలనేది కుర్దిష్ ఫైటర్లకు కూడా ఇప్పుడు బలోచిస్తాన్ ఉంది పాకిస్తాన్. బలోచోళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళది బద్దలు వలగొడుతున్నారు. మళ్ళీ వెనకడికి ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేసింది కూడా పాకిస్తానే, వాళ్ళు కూడా తాలిబాన్లో వచ్చి బద్దలు వలగొడుతున్నారు. సో తాలిబాన్ అంటే వేరే దేశం పక్కకు పెట్టు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాబట్టి బలోచోళ్ళు అయితే పాకిస్తాన్లో ఉండే వీళ్ళది వలగొడుతున్నారు కదా ఏడికాడికి, బలోచ్ ఆర్మీ అని పెట్టి. సో ఈ కుర్దిష్ ఫైటర్లకు ఎట్టి పరిస్థితులలో ఒక సంకల్పం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ హెల్మెట్లల్లో నేను చూసిన, వాళ్ళు ఇట్లా హెల్మెట్ తీస్తే ఆ హెల్మెట్లల్లో ఇలా లీడర్ ఫోటో ఉన్నది. కుర్దిష్ లీడర్ అబ్దుల్ రెహమాన్ కుసేమ్లో ఏమో ఉన్నది, అబ్దుల్ రెహమాన్ కాజిమ్లో ఏమో పేరున్నది ఆయనది. ఆయన ఫోటో హెల్మెట్లో ఇట్లా నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు పెట్టుకుంటారు 2-3 జాగాలల్లో, నేను అది చూసిన. సో 55% ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి అని అంటే యుఎస్ మిలిటరీ సపోర్ట్ కుర్దిష్కి ఉంటుంది, ఇంటెల్ సపోర్ట్ ఇజ్రాయెల్తో ఉంటుంది. అయితే అఫీషియల్స్ ఏమని మాట్లాడుతున్నారని అంటే పెద్దగా మాకు సంబంధం ఉండకపోవచ్చు, బట్ మేము కుర్దిష్కి సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో పీస్ ఉండాలని అంటే, ఒక సివిల్ వార్ ఉండొద్దు అని అంటే కుర్దిష్కి మేము సపోర్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా సివిల్ వార్ చేయనికనే కుర్దిష్ ఫైటర్లని వీళ్ళు పంపుతారు. వీడు ఉన్నకాడకు ఉండడు కదా, మన కమీనే కూడా చేసిన కమీనే పనులు అన్నీ మాట్లాడాలి కదా. 1989లో ఇలా కుర్దిష్ లీడర్ ఎవరైతే అబ్దుల్ రెహమాన్ కాజిములో ఎవరు ఆయన పేరున్నదో ఆయనని చంపింది కూడా మనోడే కమీనీ రెజిమ్. చర్చలకు పిలిచి కుర్దిష్ రైట్స్ అని చెప్పి 1989లో చేసింది ఏంది ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాలి. సో ఇలా సుమారు 25 నుంచి 30 మిలియన్ మంది ఈ టర్కీ, ఇరాక్, ఇరాన్, సిరియా బార్డర్ల దగ్గర ఆ ఏరియాలలో ఈ కుర్దిష్ ఫైటర్లు బతుకుతున్నారట. అయితే రెండు కూడా చేస్తుంది. ఇరాన్ కూడా ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఇక ఇరాన్కి కొంచెము గొప్పను మద్దతు తెలిపే ఇస్లామిక్ బ్రదర్హుడ్ దేశాలు ఏమున్నాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే టర్కీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, పాకిస్తాన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండే ఉంటాయి, ఇంకెవడున్నాడని ఇక వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇరాక్ ఇవన్నీ సంకనాకిపోయినాయి. టర్కీ వాడు కొంచెం సపోర్ట్ చేయగలుగుతాడు ఎవరికి, మన ఇరాన్కి చేసి ఈ కుర్దిష్ ఫైటర్ల మీద కొంచెం ఆపరేషన్ చేసే ప్రయత్నం చేయగలుగుతాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాకు సపోర్ట్ ఇస్తున్నట్టు కుర్దిష్కి సపోర్ట్ ఇస్తున్నట్టు వీళ్ళు టర్కీ వాళ్ళు కూడా ఏదైనా చేయగలుగుతారు. కాకపోతే ఇజ్రాయెల్ వాడు ఖచ్చితంగా ఒక అప్రమత్తంగా ఉన్నాడు. నా నెక్స్ట్ టార్గెట్ ఎవడు అనేది ఒక పిచ్చ క్లారిటీలో ఉన్నాడు. టర్కీకి న్యూక్లియర్ క్యాపబిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఏమైనా ఇస్తే ఈడు మళ్ళా ప్రాబ్లం అవుతాడని చెప్పి పాకిస్తాన్ని ఫస్ట్ కొడతాడు. పాకిస్తాన్ని ఫస్ట్ కొట్టిన తర్వాత టర్కీ దగ్గరకు వస్తాడు. సో ఇజ్రాయిల్ని చూస్తే నాకు తెలిసి వీళ్ళకి సింహంని చూస్తే కూడా అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇజ్రాయిల్ అనే ఇజ్రాయిల్ పేరు చూసినా, ఇజ్రాయిల్ జెండా చూసినా ఇలా కూర్చోబడుతుంది ప్యాంట్లలో. ఇది ఫ్యాక్ట్. సో మళ్ళీ ఈ ఐఎస్ఐఎస్ నెట్వర్క్ని వీళ్ళందరినీ కుర్దిష్ ఫైటర్స్కి అగేన్స్ట్గా కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. పాకిస్తాన్, ఇంకా టర్కీ, ఇరాక్లా వీళ్ళు యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దెర్ ఈజ్ అ 50-50 ఛాన్సెస్ జూన్ 30 వరకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏదైతే ఉంది చూడు, ఇస్లామిక్ రెజిమ్ ఏదైతే ఉందో చూడు, భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నాకు తెలిసి జూన్ 30 వరకు అంతం చేసి పడి దొప్పుతారు. వెనకటికి సోవియట్ యూనియన్ దగ్గరకు పోతున్నప్పుడు ఇజ్రాయెల్ ఏం ఇంటెల్ సపోర్ట్ చేయలేదు అమెరికాకి. కాకపోతే ఇక్కడ తన స్వార్థం ఉంది కాబట్టి ఇంటెల్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఇరాన్ యొక్క గల్లీలో ఎవడెవడు దాచుకున్నాడో కంప్లీట్గా చెప్తుంది. సో ఆబ్వియస్గా ఇంటెలిజెన్స్ అనేది సపోర్ట్ ఉంటుంది కాబట్టి కుర్దిష్ ఫైటర్స్కి ఒక అప్పర్ హ్యాండ్ ఉంటుందా ఉండదా, మీ కమెంట్ రూపంలో నాకు జర చెప్పుర్రి ఫ్రెండ్స్.